బుచ్చిబాబు దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా పెద్ది ఫస్ట్ వీకెండ్ లో భారీ వసూళ్లు రాబట్టింది. కానీ ఆ తర్వాత కలెక్షన్స్ తగ్గుతూ వస్తున్నాయి. ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ దగ్గర రోజు రోజుకు మరింత తగ్గుదల కనిపిస్తుంది. వర్కింగ్ డేస్ లో సినిమాకు వచ్చే జనాల సంఖ్య తగ్గుతోంది. ఇప్పటికే 7 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 345 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసిందని మేకర్స్ అనౌన్స్ చేశారు. కానీ 8వ రోజు మాత్రం ఎలాంటి పోస్టర్ విడుదల చేయలేదు. సెకండ్ వీక్ లో అడుగుపెట్టిన పెద్ది ఈ ఏడాదిలో సౌత్ ఇండియాస్ #1 గ్రాసర్ గా నిలిచినట్లుగా ప్రకటించారు. మరి 8వ రోజు పెద్ది కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే బాగా పడిపోయినట్లుగా ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. నిజానికి మేకర్స్ చెప్పిన దాని ప్రకారం 5వ రోజు 23 కోట్లు, 6వ రోజు 17 కోట్లు, 7వ రోజు 13 కోట్ల గ్రాస్ వసూలు రాబట్టింది పెద్ది. ఇక ట్రేడ్ లెక్కల ప్రకారం 8వ రోజు 7 కోట్ల లోపే నెట్ కలెక్షన్స్ వచ్చినట్లుగా అంచనా. అయితే వర్కింగ్ డేస్ లోనూ ఈ రేంజ్ వసూళ్లు రావడం గ్రేట్ అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. ఇక మళ్లీ వీకెండ్ వస్తుండటంతో పెద్ది కలెక్షన్స్ పెరిగే ఛాన్స్ ఉంది. ఇప్పటి వరకు 350 కోట్ల మార్క్ క్రాస్ చేయడంతో సెకండ్ వీకెండ్ నాటికి పెద్ది 400 కోట్ల క్లబ్ లోకి అడుగు పెట్టడం ఖాయంగా కనిపిస్తుంది. జాన్వీ కపూర్ పాత్రపై వచ్చిన విమర్శలను పరిగణలోకి తీసుకున్న మేకర్స్ రీ ఎడిటెడ్ వర్షన్ రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారు. దీంతో థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య పెరగొచ్చని చిత్ర యూనిట్ భావిస్తోంది. మరి పెద్ది లాంగ్ రన్ లో ఎంత వసూలు చేస్తుందో చూడాలి.